చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కస్తూరి మేతిని కూడా వేసుకుని నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకుని చక్కగా ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసేసుకుని మొత్తం అంతా ఈ మసాలాలన్నీ చికెన్‌కి పట్టేలాగా కలిపేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక 20 మినిట్స్. ఈ లోపు అయితే గనక ఈ ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుని 20 మినిట్స్ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి దోరగా వేయించి దాంట్లోనే 2 టమాటాలను కూడా వేసేసి చక్కగా వేయించేసుకున్న తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు అయితే రైస్ని కుక్ చేసుకుందాం. ముందుగా వాటర్లో బిర్యానీ ఆకు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని దాంట్లోనే సాల్ట్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసుకుని అలాగే నిమ్మకాయని కూడా పిండేసుకోండి. పిండేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వాటర్ తెల్లిన తర్వాత రైస్ని వేసేసుకుని దీన్ని దమ్ వేసేసుకోవాలండి. లోపు చికెన్ కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది. ఈ దమ్ ఇలా వేసేసుకుని పైన నెయ్యిని ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.